హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే ఆఫ్టర్నూన్ పొటాటో కర్రీ అయితే చేసేసాను. ఫస్ట్గా అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా అయితే హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టొమాటో ప్యూరీ అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఆయిల్లో టొమాటో ప్యూరీని అయితే బాగా ఫ్రై చేయాలి. టొమాటో ప్యూరీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో అయితే వేసి ఉంచాను. అవి కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, గరం మసాలా అయితే యాడ్ చేశాను. నా దగ్గర అయితే గరం మసాలా ఉందని యాడ్ చేశాను. వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. గరం మసాలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని నేను వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. మంచిగానే ఉంటుంది కర్రీ అనేది. అది లేకపోయినా అది వేసుకుంటే ఇంకా కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది. అవి వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మూత తీసుకొని చూసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఇదే టైంలో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కర్రీ దగ్గర పడిన తర్వాత మనం కర్రీ అనేది సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు నేను మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.